నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేవి తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరి చూపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పై ఉందని చెప్పుకోవాలి. మరి దీంట్లో కూడా మూడు పార్టీల అభ్యర్థులైతే హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు కూడా ఇటు బీజేపీ పార్టీ తరపు నుంచి వెళ్ళి అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎట్లా చూస్తున్నారు, మళ్ళీ టికెట్ మీకే ఇవ్వడం జరిగింది? డెఫినెట్లీ లాస్ట్ ఎలక్షన్స్లో నా పర్ఫార్మెన్స్ మంచిగా ఉండే కాబట్టి నాకు ఇచ్చిరని అనుకుంటున్నాను. అధిష్టాన వర్గానికి ముఖ్యంగా అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ బలోపేతానికి మేము ఎంతో ట్రై చేస్తున్నాం కాబట్టి నా యొక్క కృషిని వాళ్ళు గుర్తించారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీ పేరుతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి సార్. కీర్తి గారిది కావచ్చు, అదేవిధంగా మీ యొక్క పేరుని మన ధర్మపురి అరవింద్ గారు కూడా ఎవరైతే పేరుని కేటాయిస్తారో అది కిషన్ రెడ్డి గారు చూస్ చేసుకుంటారు, బీజేపీ వాళ్ళు ఇంకెవరు కాదు అని చెప్పేసి కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దానిపై కూడా కొంత ప్రచారం జరిగింది. ఏం చెప్తారు దాన్ని? అవునండి, కిషన్ రెడ్డి గారే చూస్తారు ఈ ఏరియాని. ఎవరైతే కరెక్ట్ పనిచేస్తారో, ఎవరైతే పార్టీకి అనుకూలంగా పనిచేస్తారో, కొందరికి ఏ టైంలలో కొన్నిసార్లు వస్తుండొచ్చు, నెక్స్ట్ టైం వస్తుండొచ్చు వేరే వాళ్ళకి ఏదైనా ఉంటే. బట్ థింగ్ ఈజ్ ఇక్కడ ఎవరైతే పనిచేస్తారో మంచి వారికి ఇచ్చి ఆయన గెలిపించుకుంటారు. గెలిచేటట్టు ఉంటేనే ఆయనకి ఇక్కడ ఇస్తారు కాబట్టి కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే మీ అందరం కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ డెఫినెట్లీ పార్టీ రామచంద్రరావు గారు, లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. కిషన్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ కూడా డెఫినెట్లీ యాజ్ టు సీ ఏది మంచిది, ఏది చెడ్డ, ఏది పనికి వస్తుంది, ఏది తర్వాత పనికి వస్తుంది అని చూసుకుంటారు కదా అతను. సో ఇప్పుడు ఈ యొక్క ప్రచారంలో అభ్యర్థిని ప్రకటించడం కావచ్చు, అలాగే ప్రచారం విషయంలో కావచ్చు, బీజేపీ ఏమన్నా వెనుకబడిందంటారా? మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు జనాలలోకి పోతే మేము ఒక 2 నెలల నుంచి చేస్తున్నది ప్రచారం ఓన్లీ బీజేపీని. డెఫినెట్లీగా కింది లెవెల్లో పనిచేస్తుంది మీదే. వాళ్ళంతా ఆరాటము, సీటు గురించి వాళ్ళు కొట్లాడుకున్నలా అట్లా బయట కొంచెం ప్రొపగండా ఉండే కానీ బట్ వేరేస్ ఇక్కడ కిషన్ రెడ్డి గారు గత 2 నెలల నుంచి ఎవ్రీ వీక్ వచ్చిపోతున్నారు, ఎవ్రీ వీక్ ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీఆర్ ఫార్ ఏ హెడ్ అని నేను అనుకుంటున్నాను. క్యాండిడేట్ని ప్రకటించడం ఎందుకు ఇంత ఆలస్యమైందంటారు సార్? మా దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్లో తీసుకున్న తర్వాత ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతనే పైకి పంపించి క్లియరెన్స్ ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే అక్కడ బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 1-2 డేస్ కొంచెం అక్కడ వాళ్ళు దాని మీద కూర్చొని ఆ పొత్తుల మీద డిస్కషన్స్లో అక్కడ 1-2 డేస్ లేట్ అయినట్టు, కానీ ఎక్కువ లేట్ అయినట్టయితే నేనేమనుకుంటాను. సో ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా ఉంది? అధికారంలో ఉంది కాంగ్రెస్. సో జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధికారులు మాట్లాడుతున్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పరిపాలన బాలేదు కాబట్టే బీఆర్ఎస్కి మళ్ళీ పట్టం కట్టాలని చెప్పేసి కూడా ప్రజలు ఆశిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వాదులు వాదిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మోడీ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ఉండొచ్చు, స్కీమ్స్ ఉండొచ్చు, భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుటకు భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు కృషి ఉండొచ్చు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వర్క్స్ ఉండొచ్చు. కిషన్ రెడ్డి గారు డెవలప్మెంటల్ వర్క్స్ గురించి ఎన్నో కమ్యూనిటీ హాల్స్, బోర్వెల్స్ అలా చెప్పుకుంటూ పోతే చాలా చేయించారు ఆయన సొంత ఎంపీ ఫండ్స్ నుంచి. సో ఇక్కడికి ఉన్నటువంటి బీజేపీ ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ ప్రజలు ఈసారి గుర్తిస్తారని చెప్పి మేము ఎంతో 5th స్థానం నుంచి లాస్ట్ టైం 3rdకి వచ్చాము. 3rd నుంచి ఆటోమేటిక్గా ఈసారి 1స్ట్కి వస్తామని మేము అనుకుంటాం. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఓటు అడిగే హక్కు మాకే ఉన్నదని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని 2 ఏళ్ళు అవుతుంది. ఏం చేసిర్రు, ఏం ఉరగబెట్టిర్రు ప్రజల గురించి? ఎక్కడ ఉన్న మోరీలు అట్లనే ఉన్నాయి. మీరు బయటికి పోతే చూస్తే అన్ని డ్రైనేజ్ వాటరే కనిపిస్తుంది జూబ్లీహిల్స్లో. పేరుకు జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ ఎవరు కూడా వచ్చి పట్టించుకునేటోడు ఉండరు. ఎక్కడున్న హై టెన్షన్ వైర్లు అట్లనే ఉన్నాయి. రెగ్యులరైజేషన్ చేస్తున్నారు చాలా వరకు ఇల్లు. ఎక్కడ చేసిండ్రు? నువ్వు చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఏమి చేసింది లేదు. అలానే లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేసిండ్రు? ఓట్ల గురించి ఓన్లీ మైనార్టీ ఓట్ల మీద డిపెండ్ అయ్యేసి ఆయన పేరు అసదుద్దీన్ ఓవైసీ ఆయన దగ్గరికి పోయి ఆయన మన్నెలను మొప్పించుకొని ఆయనతో ఓట్లు వేయించుకొని చూడాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజల గురించి ఆలోచించింది మాత్రం ఏ ఒక్క ప్రభుత్వం చేయలేదు. భారతీయ జనతా పార్టీ వస్తే మేము ఫైట్ చేస్తాం, వాళ్ళ ప్రజల గురించి ఫైట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఓవైసీ అది మైనారిటీల ఓట్లు కూడా మీకు వద్దు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం జూబ్లీహిల్స్లో కూడా బీసీలు ఎక్కువ ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు బీసీల అంశం కూడా ఒకటి తెరపైకి వచ్చింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా బంద్ ప్రకటించారు బీసీలు. సో ఇవి జరుగుతున్న క్రమంలో మీరు ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు సార్? 100% భారతీయ జనతా పార్టీ బీసీల గురించే ఫైట్ చేస్తున్నది. అందుకే ప్రైమ్ మినిస్టర్ కూడా బీసీనే. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మోడీ గారు ఒక బీసీ
ఉన్నతమైన దేశంలోనే ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఒక సీఎం పోస్ట్ ఇవ్వండి బీసీకి, వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు అప్పుడు తర్వాత దాని గురించి. అంతేగాని ఉత్తనే బురద జల్లటానికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తలేదని చెప్పేసి అనడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. వారు నిజమైన చిత్తశుద్ధి ఉంటే 42%లో ఆ 10% తీసేమండి మైనార్టీస్ని. వాళ్ళు ఉత్తగానే ఓట్ల గురించి ఈ అంత నాటకాలు కానీ, బట్ జనరల్గా మాత్రం భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా సరే బీసీల గురించి ఫైట్ చేస్తుంది. లాస్ట్ ఎలక్షన్లో సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది కూడా బీసీలకు ఇస్తాము ఒకవేళ సత్తాలోకి వస్తాయని చెప్పింది కూడా భారతీయ జనతా పార్టీ. సో ఇప్పుడు మీకు పోటీగా కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఏం చెప్తారు? మాకున్నంత వరకు ఇప్పుడున్నంత వరకు అయితే కొంచెం బీఆర్ఎస్ లాగా కనిపిస్తున్నది. బట్ స్టిల్ వాళ్ళని కూడా మేము ఓవర్కమ్ చేసేసి ఎట్లా గెలిచేది మాత్రం భారతీయ జనతా పార్టీ అని ప్రతి ఒక్క బస్తీలకు మేము అడిగితే వాళ్ళే చెప్తారు. ప్రజలందరూ కూడా ఈసారి మోడీ వైపు చూస్తున్నారని మేము అనుకుంటున్నాం. సో మొత్తానికి కూడా బీజేపీకి మళ్ళీ ఒకసారి టికెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటు దీపక్ రెడ్డి గారు. అదే విధంగా ప్రచారంలో దూసుకుపోతున్నాము. మాకైతే ఇప్పుడు ఒక బీఆర్ఎస్తోనే మేము పోటీ అనుకుంటున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన ఈ 2 సంవత్సరాలలో ఏ విధంగా ఉందని చెప్పేసి ప్రజలు చూశారు కాబట్టి బీఆర్ఎస్తోనే కొంత పోటీ. అది కూడా భారతీయ జనతా పార్టీ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మేము ముందుకు వెళ్ళి తీరుతామని చెప్పేసి కూడా దీపక్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.